పర్సనల్ బ్రాండింగ్ ఎందుకు ఇంపార్టెంట్? ఒక స్టూడెంట్ గా పర్స్పెక్టివ్ గా చూస్తే వాళ్ళకి ఎట్ ద ఎండ్ వాళ్ళు ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలి. ఆ జాబ్ లో ఏమొస్తాయి? మనీ. అదెంత వస్తుంది? 1 lakh per month ఎంత? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ గోల్ ఈస్ మనీ. సో వీఆర్ క్రేవింగ్ ఫర్ మనీ, అందుకని జాబ్ చేస్తాం, డబ్బులు వస్తాయి. ఎండ్ ఆఫ్ ద డే మనకు మనీ అనేది మెయిన్ గోల్ అయినప్పుడు ఇప్పుడు పర్సనల్ బ్రాండింగ్ వల్ల మనకు డిఫరెంట్ ఆపర్చునిటీస్ అనేవి అన్లాక్ అవుతాయి. సో ఫర్ మీ ఇప్పుడు నేను తీసుకున్నట్టయితే బికాస్ ఆఫ్ మై పర్సనల్ బ్రాండింగ్ నేను ఇన్స్టాగ్రామ్ లో కాంటెంట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత, యూట్యూబ్ లో చేసిన తర్వాత, సో ఐ టెల్ యూ లైక్ ఎక్కడ నుంచి నాకు మానిటైజేషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ నుంచి యూట్యూబ్ మానిటైజ్ అయిపోతుంది, అక్కడ నుంచి మనీ వస్తుంది. దాని తర్వాత క్లయింట్స్ ఉంటారు, దే విల్ అప్రోచ్ ఫర్ సమ్ ప్రాజెక్ట్స్, అక్కడ మనీ చేస్తాం, అట్లా అయిపోతుంది. అఫిలియేట్ మార్కెటింగ్ ఫర్ ఎగ్జాంపుల్, సేల్ అవుతుంది, దివాళీ సేల్, అరే ల్యాప్టాప్ నా రెఫరల్ నుంచి ఎంచుకోవాలి, లేకపోతే ప్రతి వీడియో కింద వీడియో డిస్క్రిప్షన్ లో మనము ల్యాప్టాప్ లింక్స్ అటాచ్ చేస్తున్నాను, నేను ఈ ప్రొడక్ట్స్ వాడతానన్నా కూడా అక్కడ నుంచి అఫిలియేట్ మార్కెటింగ్ అయిపోతుంది. అట్లా మనకు అక్కడ నుంచి ఇన్కమ్ వస్తుంది. అండ్ వాట్ ఎల్స్, బ్రాండ్స్ వస్తాయి. సో మరి ఇంకా యూ గెట్ టు మీట్ విత్ లాట్స్ ఆఫ్ పీపుల్, ఫౌండర్స్, బిజినెస్ ఆపర్చునిటీస్ అన్లాక్ అవుతాయి. లైక్ దేర్ ఇస్ లైక్ లాట్ మోర్ వేర్ యూ కెన్ గెట్. ఇంకా నీ లైఫ్ పైన క్లారిటీ వస్తుంది బేసికలీ నువ్వు ఇది స్టార్ట్ చేసినప్పుడు.